అందరూ నమస్కారం అండి. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా సబ్స్క్రైబర్లకి, నా కుటుంబ సభ్యులైన నా ఫాలోవర్స్కి అందరికి కూడా ఒక్కసారి ఈరోజు ఈ వీడియో చూడండి. జగన్ గారు పాదయాత్ర 2.0 మొదలేస్తారంట. చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాను అంటున్నారు. నూనె రేట్లు, గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేటు ఎలా పెరిగాయో కూడా చెప్తున్నారు. ఇది మొత్తం కూటమి తప్పే అంటున్నారు జగన్ గారు. ఒకసారి వీడియో చూడండి. కాకపోతే జగన్ గారు చెప్పింది అంటూ నిజం ఉందా అబద్ధం ఉందా అన్నది మీరు చెప్పండి. ఒకసారి వీడియో చూడండి. జగన్ గారు ఏమంటున్నారో మీకు అర్థమవుతుంది. కానీ జగన్ గారు బాగా మాట్లాడారు ప్రెస్ మీట్ లో. నిన్న అద్దంకి నియోజకవర్గం పెట్టినప్పుడు బాగా మాట్లాడారు. ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. జై. యుద్ధం పేరు చెప్పి వంట నూనె కేజీ 40 రూపాయలు ఇప్పటికే పెంచేసినారు. పప్పుల ధరలు ఇప్పటికే కేజీ 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ఉచిత గ్యాస్కు దిక్కు లేదు. కానీ ఈ మనిషి ఈరోజు గ్యాస్ కొనాలనుకున్నా కూడా బ్లాక్లో 2000 ఇస్తావా 3000 రూపాయలు ఇస్తావా అని చెప్పి అడిగే పరిస్థితిలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఒకవైపున గ్యాస్ పరిస్థితే, ఈయన గ్యాస్ మాటలతో గ్యాస్ లైటింగ్తో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట. 1 లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండగ చేసుకోమంటాడు. అసలు కిరోసిన్ ఇస్తే స్టవ్లు ఆడుండాయి. అందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు కిరోసిన్ స్టవ్లు లేవు. ఈయన 1 లీటర్ కిరోసిన్ ఇస్తా, పండగ చేసుకోమంటాడు. యుద్ధం పేరు చెప్పి గుడ్ల రేట్లు కూడా పడిపోయిన పరిస్థితిలో ఈరోజు రైతు అల్లాడుతూ ఉన్నాడు. మొక్కజొన్న క్వింటాలు 1400 కొనే నాతుడు లేడు. కొక్కోకు ధర లేదు, శనగ పంటకు ధర లేదు, అరటి పంటకు ధర లేదు, టమాటో పంటకు ధర లేదు. రైతుల పరిస్థితి ఇది. అయినా పాలన మీద ఏమాత్రం ధ్యాస లేదు. ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈరోజు పాలనంతా ఒకవైపు ఇట్లా కనపడుతూ ఉంటుంది. మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతాయి. ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. మెటల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మెటల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దాని గురించి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే ఆదిత్య మిట్టల్ ఇదే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో